వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేదలను యువ వికాసం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. తంగళ్లపల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో మంత్రుల పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ఎస్పీ మహేష్ బి గితే. అంకిరెడ్డిపల్లెలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ చిటికిన కిరణ్ కుమార్ కు బుక్ ఆఫ్ రికార్డులు చోటు. జిల్లాలో పారదర్శకంగా నిరుపేదలను యువ వికాసం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా రాజీవ్ యువ వికాసంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద 36,819 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి 30,627 దరఖాస్తులను బ్యాంకులకు ఫార్వర్డ్ చేశారు. 6,192 దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామని జిల్లా కలెక్టర్ అన్నారు. బ్యాంకులు 30,627 దరఖాస్తుదారుల బ్యాక్గ్రౌండ్ స్క్రూట్ను పూర్తి చేశామని తెలిపారు. గంభీర్రావుపేట మండలంలో దళారులు యువ వికాసం పథకం కింద యూనిట్ ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుకుని పారదర్శకంగా యువ వికాసం యూనిట్ల ఎంపిక జరుగుతుందని, ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ పారదర్శకంగా వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దళారుల ఒత్తిడి లేకుండా పేదలకు మాత్రమే పథకం అందాలని, ఎక్కడైనా అనర్హులకు చేరితే సమానత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలను మోసగిస్తున్న దళారుల పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, ఎల్డీఎం మల్లికార్జున, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వం తరపున అందించే చిరుకానుక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. గురువారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండే దేవస్థానంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు తహసీల్దార్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ వెలుమల స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ నేరల్ల నర్సింగం గౌడ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ హాజరై లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలిసిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయల చెక్కును అందిస్తున్నారని అన్నారు. ఈ రోజు మండల వ్యాప్తంగా 96 చెక్కులను గాను 96,11,136 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీని ద్వారా ఆడపిల్ల తండ్రికి ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తూ ప్రజాపాలనలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు, లబ్ధిదారులు, మండల కాంగ్రెస్ నాయకులు, ఆర్ఐ దినేష్ సిబ్బంది పాల్గొన్నారు. తంగెలపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య గౌరవనీయులు పెద్దలు శ్రీ గ్రంథాలయ చైర్మన్ గారికి మన ప్రభుత్వం ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆపట్లేదు. కాబట్టి మీరందరూ గ్రహించాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు రైతులకు ఉన్న సమస్య వడ్లు కొనుగోలు చేయలేదని కొందరు కావాలని రాదంతం చేస్తున్నారు. కాకపోతే నిన్నటి వరకు మన తంగెలపల్లి కేవలం మన తంగెలపల్లి మండలంలోనే 2,04,80 క్వింటాల వడ్లు తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు ఎవరు మాటలు నమ్మద్దు. ఆల్రెడీ డబ్బులు పడడం కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకు అంతకుముందున్న ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తుంది. మనకి అందరం గ్రహించి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ గత ప్రభుత్వం నుండి వచ్చిన ఒక మంచి కార్యక్రమం కాబట్టి మళ్ళీ అలాగే పేదలకు ఈ కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ను రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకా మహిళలకు ఉచిత బస్ అని వాళ్ళ కరెంటు మీకు 200 వరకు మార్పిడి చేసుకుంటూ ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలో ఈ కార్యక్రమానికి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ చెదోడు వారులుగా మీ సహకారాలు అందించాలి. ఈ పేదలకు ఎక్కడైనా ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటికీ ఇది వచ్చి ఉండే ఇంకా రావాల్సింది. ఇంకా పెళ్ళిళ్ళు ఎవరైతే పేద ఉన్నారో వాళ్ళకు నిరంతర ప్రక్రియ మీరు అప్లికేషన్ చేసుకోండి. వారికి కూడా త్వరలో వచ్చేటట్టు ప్రభుత్వ అధికారులు అయితేనేమి పార్టీ ఏదైనా మీకు ఉండగా త్వరితగతిన మీకు వచ్చేలాగా చేరేలాగా చూస్తామని తెలుపుతూ నాకు ఈ అవకాశం. జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీస్ అధికారులకు సూచించారు. రుద్రంగి మండలంలో శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రుద్రంగి మండలంలోని రాష్ట్ర మంత్రుల బృందం పర్యటక నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభ ప్రాంగణంలో వీఐపీ జనరల్ గ్యాలరీలో రూట్ బందోబస్తు, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాల్లో బందోబస్తులో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు రమేష్, మధుకర్లు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో బీరప్ప మహాదేవ పట్నాలకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు.
సాంప్రదాయబద్ధంగా బీరప్ప పట్నాలను ఆసక్తిగా తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. అంకిరెడ్డిపల్లి గ్రామంలో బీరప్ప ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్నాలు వేసి బీరప్ప ఉత్సవాలను నిర్వహించారు. కళాకారులు సాంప్రదాయక వాయిద్యాలతో బీరప్పను కొలుస్తూ చేసిన గానాలు, నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి, రవీందర్ రెడ్డి, కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ గిడుకుంటే దేవుని విడిగి పడతారు అట్లా హలో తన అమూల్యమైన సందేశాన్ని మరి మనకు సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుచున్నాము. బొట్టు పెట్టే అన్న, బొట్టు పెట్టే మెల్ల 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 జరిగా ఇట్లా అన్న అక్కడ ఉంది రామన్న, అది ఉందా ఆ వైర్ అంత రామన్న అవి తీసుకో. అంకిరెడ్డిపల్లిలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అద్భుతంగా జరుగుతున్న ఈ బీరప్ప జాతరకు వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున ఆ బీరప్ప దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా సోదరులు ఈ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మహేందర్ గారు కదా, మల్లయ్య గారికి అదే విధులు మీకు ఉండాలని కోరుకుంటూ, మరి ఎండాకాలం కాబట్టి సెలవులు కాబట్టి పిల్లలు కూడా చాలా మంది వచ్చిండ్రు. పిల్లలకు కూడా ప్రత్యేకంగా సెల్ఫీలు దిగిన పిల్లలకు, ఫోటోలు తీస్తున్న పిల్లలకు పేరు పేరున అందరికీ, వారితో పాటు వచ్చిన మా అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులతో ఈసారి కాలం మంచిగా కావాలి, వర్షాలు మంచిగా పడాలి, రైతులు బాగుండాలి, పంటలు పండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉండాలి, జీవాలు ముఖ్యంగా మన పశు సంపద, పశు పాడి పంట రెండు అంటారు కాబట్టి పశువులు అదేవిధంగా జీవ సంపద కూడా మంచిగా దినదిన ప్రవర్తమానం కావాలి. మీ అందరికీ కూడా మా యాదవ సోదరులకు, కుర్మ సోదరులకు అందరికీ లాభం కావాలి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇక్కడికి పిలిచినందుకు మా సోదరులందరికీ నమస్కారాలు. మళ్ళొకసారి మీ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
సాహిత్యంలో విశిష్ట సేవలు చేస్తున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్కు బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం, మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల సాహితీ సమితి కవులు, రచయితలు కిరణ్ కుమార్కు అభినందనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనోవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు, ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్కు మనం బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. కిరణ్ కుమార్ సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై అనేక రచనలు, కథలు, కవితలు, విమర్శన వ్యాసాలు 100 చిలుక పత్రికలలో ప్రచురితమైనవి. సామాజిక ఇతివృత్తంలో తను రచించిన ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు లభించాయి. దక్షిణ కొరియా, జపాన్, శ్రీలంక వారు నిర్వహించిన ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సుల వెబినార్లలో కిరణ్ కుమార్ పాల్గొన్నారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ వారు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేస్తూ గురువారం రోజున ప్రశంసా పత్రాన్ని ఆన్లైన్ ద్వారా పంపించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిరుపేదలను యువ వికాసం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తంగళ్లపల్లిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో మంత్రుల పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ఎస్పీ మహేష్ బి గీతే. అంకిరెడ్డిపల్లెలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు బుక్ ఆఫ్ రికార్డులు చోటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.